జుజుత్సు కైసెన్ మాంగా 6 మంత్స్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. దాని 2 మంత్స్ తర్వాత మన గెగే అకుతామి ఒక ఎపిలాగ్ అని చెప్పి రిలీజ్ చేశాడు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ మీకు తెలిసిందే. కానీ రీసెంట్ గా మన గెగే అకుతామి జపాన్ లో జరిగిన ఒక జుజుత్సు కైసెన్ ఎగ్జిబిషన్ లో ఒక Q&A రిలీజ్ చేశారన్నమాట. అందులో ఆయన గోజో సాత్రి యొక్క డెత్ మీద మాట్లాడారు. ఆ ఆన్సర్ వినిన తర్వాత మళ్ళీ మన ఫ్యాన్స్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఇలా జరగకూడదని అంటున్నారు, ఇంకొంతమంది జరిగి మంచి పని అయింది అంటున్నారు. ఇలా చెప్పేది మన సుకునో ఫ్యాన్స్. బై ద వే మన సుకునో గురించి కూడా ఆయన ఈ Q&A లో కొన్ని విషయాలు చెప్పాడు అన్నమాట. ఈ Q&A కొంచెం మంచిగానే ఉండబోతుంది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నచ్చుకున్నా వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అడిగాతో ఇంకేం నచ్చుకుండా వీడియో. సో మీ అందరికి తెలిసిందే మన గోజో సుకునో ఫైట్ లో మన గోజో సుకునోని ఓడించేశాడు. దాంతో మన యూజీ కూడా చెప్పేశాడు ఈ ఫైట్ లో విన్నర్ మన గోజోనే అని. కానీ నెక్స్ట్ చాప్టర్ లో చూస్తే మన గోజో చనిపోయాడు. అది చూసి అప్పుడు మనకేం అర్థం కాలే మన గోజో ఎలా చనిపోయాడు, ఏమో ఇందాకే కదా గెలిచాడని చెప్పారు, అలాంటిది ఈ చాప్టర్ లో చనిపోయాడు ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా ఆలోచించారు. కానీ ఇప్పుడు ఫైనల్లీ ఆ మాంగానే అయిపోయిన తర్వాత ఇప్పుడు మన గెగే అగుతామి వచ్చి మనకు ఒక ఆన్సర్ ఇచ్చిండు. మన గోజో సాత్రు ఎలా తెలుసా చనిపోయింది? బికాస్ హీ లెట్ డౌన్ హిస్ గాడ్. ఇప్పుడు దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మన గోజో సాత్రు తన పర్పల్ ని ఉపయోగించి మహోరాగాని డిఫీట్ చేసేస్తాడు కదా. దాని తర్వాత ఏమైంది, మహోరాగా పోయాడు. మన సుకునా స్టేట్ కూడా చాలా దారుణంగానే ఉంది. సో ఇది మొత్తం చూసి మన గోజో సాత్రు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు అనమాట. అంటే ఇప్పుడు మహోరాగా లేడు కాబట్టి సుకునా తన్ని ఏం చేయలేడని చెప్పి మన గోజో సాత్రు అనుకున్నాడు. నిజానికి గోజో ఒక్కడే కాదు, అప్పుడు మన ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే సుకునాని ఈ పరిస్థితిలో చూసిన తర్వాత అసలు ఎవరైనా చెప్పగలరా వీడి దగ్గర అంత పవర్ఫుల్ అటాక్ ఉండిద్దని. సో ఇక్కడ ఏమైందంటే మన యూజీ ఇతదోరి ఎప్పుడైతే ఈ ఫైట్ ని గోజో గెలిచాడని చెప్పి డిక్లేర్ చేశాడో ఆ రెండో నిమిషమే తన మీదకి ఆ వరల్డ్ కటింగ్ స్లాష్ పడిపోయింది. దాంతో మన గోజో సాత్రు చనిపోయాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అనుకోవచ్చు, బ్రో ఇది మొత్తం మాకు ముందే తెలుసు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ స్లాష్ వస్తుందని మన గోజో సాత్రుకి తెలుసు. బట్ స్టిల్ తను మాత్రం అక్కడ నుంచి తప్పుకోలేదు. ఎందుకంటే మనోడు తన గార్డ్ ని డౌన్ చేశాడు. తను అనుకున్నాడు అనమాట, అరే దీని యొక్క స్లాష్ లు మనం ఇంతకు ముందు కూడా తిన్నాం, మనకేం అవ్వదు అని చెప్పి తను అలాగే నుంచున్నాడు. ఒక రకంగా ఇదే తన చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ముందు నుంచి వచ్చే స్లాష్ నార్మల్ స్లాష్ అయితే కాదు, అది వరల్డ్ కటింగ్ స్లాష్ అన్నమాట. అది మన గోజో యొక్క ఇన్ఫినిటీని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అందుకనే మన గెగే ఇక్కడ చెప్తాడు కూడా, అదే మన నార్మల్ గోజో అయితే ఆ అటాక్ నుంచి ఎప్పుడో డాట్ చేసేసేవాడు. కానీ ఈ గోజో మాత్రం తన గార్డ్ ని డౌన్ చేశాడు, అందుకనే చనిపోయాడు అని చెప్పి తను అంటాడు. సో దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే మన గోజో యొక్క డెత్ కి కారణం మన గోజోనే. తనే కావాలని చెప్పి అక్కడ నుంచి తప్పుకోలేదు, ఇదేం చేసిద్దిలే అని చెప్పి తను అనుకున్నాడు. దాని వల్ల తను చనిపోయాడు. ఒకవేళ మన గోజో మహోరాగాని ఎలాగైతే సీరియస్ గా తీసుకుని ఫైట్ చేశాడో అలాగే మన సుకునని కూడా సీరియస్ గా తీసుకుని ఫైట్ చేసి ఉంటే మన సుకున ఎప్పుడో చనిపోయేవాడు. అయినా ఇప్పుడు దీని గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం ప్రయోజనం, లాస్ట్ కి ఇద్దరు చనిపోయారు. ఐ థింక్ మెయిన్ రీజన్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా దీని తర్వాత మన గెగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాడు ఎక్కడెక్కడ మన గోజో తన గార్డ్స్ ని డౌన్ చేశాడో. సో సేమ్ రీజన్ ఇక్కడ కూడా అన్నమాట, మన సుకున ముందు తన గార్డ్ డౌన్ చేశాడు, అందుకనే చనిపోయాడు. సో దీని తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన మాకి సుకునోని ఎలా పొడిచింది, అసలు సుకునో దగ్గరికి ఎలా రాగలిగింది అని చెప్పి ఒక మహానుభావుడు క్వశ్చన్ అడిగాడు. దీనికి రీజన్ ఏంటిదో మన అందరికి తెలిసిందే. మన సుకునో తన గార్డ్ డౌన్ ని చేశాడు, అందువల్ల మన మాకి వచ్చి వెంకాల తన్ని పొడచగలిగింది. సో ఇక్కడ మన గెగే కూడా మనకి ఆన్సర్ ఇస్తాడు. ఇది అందరికి తెలిసిందే. ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఎలా అడుగుతారో నాకు తెలీదు. కానీ దీని తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా, అడిగే వాళ్ళు ఎవరో గానీ చాలా మంచిగా అడిగారు. నేను మంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ మన గెగే చాలా వెరైటీ ఆన్సర్ ని ఇచ్చాడు మనకి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన గోజో సాత్రు గార్డ్ డౌన్ చేసి చనిపోయాడు కదా, అయితే తన తర్వాత సుకునోకి ఎవరు థెర్త్, గోజో సాత్రు తర్వాత ఎవరు స్ట్రాంగెస్ట్ అని చెప్పి తను అడిగాడు. అండ్ గైస్ ఇక్కడ మనం కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. మీరు నాతో పాటు జజకే మాంగా మొత్తం చదివారు. సో మీరేమనుకుంటున్నారు? నేనైతే యూటా అని అనుకుంటున్నా. ఎందుకంటే మన యూటా ఎన్నోసార్లు పడిపోయిన తర్వాత కూడా తను లెగిసి సుకునోతో ఫైట్ చేయడానికి వచ్చాడు. లాస్ట్ లో తను గోజో సాత్రు యొక్క బాడీ వేసుకుని ఫైట్ చేయడానికి వచ్చాడు. కానీ ఇక్కడ మన గెగే ఏం చెప్తాడు తెలుసా, గోజో సాత్రు డెత్ తర్వాత సుకునోకి ద బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరో కాదు, కాషిమో యొక్క ఎంబీఏ అని చెప్పి తను అంటాడు. సీరియస్లీ బ్రో, గోజో సాత్రు తర్వాత తిను మన సుకునోకి ద బిగ్గెస్ట్ థ్రెట్. నేను ఒప్పుకుంటా, బ్యాక్ దెన్ తను చాలా పవర్ఫుల్, కానీ నేను చూడలేదే తన పవర్స్, నేను చూడలేదే. తిను కనీసం 2 చాప్టర్స్ నుంచున్నాడు అంతే మన సుకునో ముందు. బట్ మన గెగే దీన్ని నిజం అన్నాడంటే ఇదే నిజం గైస్. ఎందుకంటే మన ఆథరే తను కాబట్టి తను ఏం చెప్తే అదే నిజం.
రియలిజం. ఇంకా దీని తర్వాత మన గెగే సెన్సే చెప్తారు మన తాకాబా యొక్క హోమ్ ఇంకా మన తాకాబా చాలా రియలిస్టిక్ గా ఉండాలని చెప్పి తను మంజాయ్ షోస్ కి అటెండ్ చేసేవాడు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఈ మంజాయ్స్ అంటే ఏంటో కాదు, కామెడీ షోస్ అన్నమాట. మన గెగే ఆ షోస్ ని లైవ్ లోకి వెళ్ళి మొత్తం చూసి మన టాకాబా క్యారెక్టర్ ని డిజైన్ చేసిండు, అంటే చాలా రియలిస్టిక్ గా ఉండాలని. సో ఆ మాటలు వినిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మన తాకాబా మీదే అడుగుతారు అనమాట. అంటే మన తాకాబా వీక్ కదా, సో జస్ట్ కామెడీ చేస్తాడు, అలాంటోడు లాస్ట్ వరకు ఎలా సర్వైవ్ అయ్యాడు, కంజాకుని ఎలా ఓడించారు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మన గెగే సెన్సే చెప్తారు, ఎస్ మీరందరూ చెప్పింది నిజమే, తాకాబా లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యాడు. తాకాబా యొక్క పవర్స్ ముందు అసలు ఎవ్వరు పనికిరారు, ఎంత పెద్దోళ్ళైనా ఒక రకంగా సూపర్ మ్యాన్ అయినా సరే తన ముందు ఎవరు పనికిరారు. ఎందుకంటే మనోడు ఒక కమెడియన్, తను తన రియాలిటీని కూడా చేంజ్ చేయగలడు, అంత పవర్ మనోడు దగ్గర ఉంది. పైగా తను జస్ట్ ఒక కమెడియన్, తనకి ఫైట్ చేయడం కూడా రాదు, తనకి జస్ట్ నవ్వుపించడమే వచ్చింది. అందుకే తను కెంజాకుని నవ్వుపించాడు, కానీ దాంతో మన కెంజాకు డిస్ట్రాక్ట్ అయ్యాడు. ఇంకా మన యూటా వచ్చి కెంజాకుని చంపేశాడు. ఐ థింక్ ఇప్పుడైనా మీకు మన తాకాబా యొక్క క్యారెక్టర్ అర్థమైందని అనుకుంటున్నా. మనోడు అసలు ఫైట్ చేయడానికి అక్కడికి రాలేదు, జస్ట్ కెంజాకుని నవ్వుపించడానికి, తన్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అక్కడికి వచ్చాడు. ఇంకా దీని తర్వాత మన గెగే సెన్సే ఏంజల్ గురించి కొన్ని మాటలు చెప్తాడు అనమాట. అంటే ఏంజల్ కూడా పాతకాలం సోసరర్, తను మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చింది అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మన సుకున గురించి కూడా మన గెగే సెన్సే చాలా విషయాలు చెప్తారు. ఫస్ట్ థింగ్, ఏ సోసరర్ అయినా సరే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ మాత్రమే కర్స్ లా మారిద్ది, కానీ మన సుకున విషయంలో ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. మనోడి 10 ఏళ్ళు కూడా కర్స్ ఆబ్జెక్ట్ లా మారిపోయినాయి. ఇది రేర్, కానీ మన సుకునకి జరిగింది. ఇంకంతేకాదు మన సుకున చనిపోయిన తర్వాత తన బాడీని ఉరామే కాపలా కాసింది. ఇంకా తను చనిపోయిన తర్వాత మన సుకున యొక్క బాడీ మిస్సింగ్ అయిపోయింది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ మన సుకున మళ్ళీ రివైవ్ అయిన తర్వాత తన బాడీని చూసి తను నవ్వుకున్నాడు. ఎందుకంటే తన బాడీ 10 గెన్ ప్లేస్ లో ఉంది, పైగా తన బాడీని ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు. అది ఇప్పుడు ఒక మమ్మీఫై బాడీలా అయిపోయింది, అందుకే తను చూసి నవ్వుకున్నాడు. బట్ ఉరామే చనిపోయిన తర్వాత మన సుకున యొక్క బాడీకి ఏమైంది? తను పార్టీ పెట్టి చనిపోయిందా, లేకపోతే మన సుకున యొక్క బాడీని ఎవరైనా దొంగిలించారా, దాంతో ఏం చేశారు? కానీ బాడీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంది, ఇవేమి మనకి తెలియదు. మన గెగే సెన్సే దీని గురించి మనకు అంతకేం చెప్పలేదు, కానీ దీని తర్వాత మనకి ఇంకో విషయం చెప్పారు అనమాట. ఐ థింక్ ఈ ప్యానల్ మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా. స్టార్టింగ్ సీన్స్ లో మనకి సీన్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మిగతా వాళ్ళ రియాక్షన్స్ తో పాటు మన ఒటాహిమే రియాక్షన్ కూడా ఉండిద్ది, కానీ తన రియాక్షన్ మనకు అక్కడ చూపిలేదు. ఈ విషయం వినిన తర్వాత మీరందరు నన్ను అడగొచ్చు, బ్రో ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అని. నిజానికి నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలీదు. ఆయన ఈ విషయం చెప్పాడు, నేను మీకు చెప్పాలి కాబట్టి నేను మీ అందరికి చెప్తున్నా, అంతే. ఇంకా దీని నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. నిజానికి ఈ క్వశ్చన్ అన్ని కూడా చాలా మంది అడిగారు. ఈ క్వశ్చన్ ఏంటంటే, జుజుత్సు కైసెన్ ఫైనల్ బ్యాటిల్ లో మనకి 1v ని చూపించచ్చు కదా, కానీ 1v1 ని ఎందుకు చూపించారు అని చెప్పి మన గెగే సెన్సే అడిగారు. ఇక్కడ మన గెగే ఏం చెప్పాడంటే, నిజానికి అప్పుడు 1v1 చేసినా 1v చేసినా లాస్ట్ కి వీళ్ళెళ్ళి ఫైట్ చేసేది ఒక పర్సన్ తోనే, లాస్ట్ లో ఒకడే మిగులుతాడు. అందుకనే నేను స్టార్టింగ్ నుంచే 1v1 చేసుకుంటూ వచ్చా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది, ఇంకా హైప్ కూడా బిల్డ్ చేయడానికి ఇలా చేశానని చెప్పి తను అనిండు. అండ్ ఇంతటితో ఈ Q&A సెక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్తూ వెళ్తూ మన గెగే ఏం చెప్పి వెళ్తాడు తెలుసా? ఎవ్రీవన్ లవ్ దట్ మిస్టీరియస్ ఫెయిరీ హూ కిల్స్ ఇట్ అండ్ ర్యాంపేజ్ యాజ్ హిస్ ప్లీజ్. ఈ మాట వినిన తర్వాత ఇట్స్ అఫీషియల్ నౌ గైస్, మన గెగేకి సుకున అనే ఫేవరెట్ క్యారెక్టర్. మనోడికి సుకున అంటేనే ఇష్టం. అసలు లాస్ట్ లో ఈ మాట వినిన తర్వాత సుకున ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకింతటితో ఈ వీడియో కూడా అయిపోయింది. సో ఈ Q&A వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు అర్థం. నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై గైస్.